అమెరికాకు శత్రు దుర్భేద్య కవచమట. 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ప్రారంభించిన ట్రంప్ ప్రకటించిండు. ఇక అంతరిక్షంలోనే యుద్ధాలట. ఉపగ్రహాలదే కీలక భూమిక. ప్రపంచ రక్షణ పటాన్ని మార్చేయబోతున్న గోల్డెన్ డోమ్. ఏందో ఈ గోల్డెన్ డోమ్? గోల్డెన్ డోమ్ ఫ్రమ్ అమెరికా. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి దాదాపు $175 బిలియన్ కావాలన్నట, ఖర్చు పెట్టాలన్నట. అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలట. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలు మోహరించబోతున్నది. యుఎస్ స్పేర్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. ఇది తన పదవీకాలం ముగిసేలోపుగా పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు. అంటే ట్రంప్ భవిష్యత్తులో ఇక యుద్ధాలే జరుగుతాయన్న ఒక అంచనాకు వచ్చినట్టున్నాడు. ఇది కొంచెం సైకోటిక్ క్యాండిడేట్ కాబట్టి ఏ వైపు నుంచి క్షిపణి ప్రయోగించినా, చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసిన వాటిని అడ్డుకోగల సామర్థ్యం ఈ గోల్డెన్ డోమ్కు ఉంటుందట. అంటే మీ ఏదైనా దేశం వాళ్ళ మీద దాడి చేసిన క్షిపణి ప్రయోగిస్తే ఆ గోల్డెన్ డోమ్ ఆ గగనతలంలోనే చూసుకుంటుంది అనమాట. కింది నుంచి పంపేది ఏముండదు. ఇంకా ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం, దేశ ప్రజల మనుగడకు ఎంతో ముఖ్యమైన ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తి చూపిందట. డోమ్ నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ దీన్ని పూర్తి చేయడానికి $542 బిలియన్ ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు ఎంత? 50 లక్షల కోట్లట దాదాపు. అంటే ఈ మొత్తం కంప్లీట్ అయిన నాటికి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణుదాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దాన్ని నిర్మిస్తున్నారట. దీన్ని చైనా అండ్ రష్యా వ్యతిరేకిస్తున్నాయి. గోల్డెన్ డోమ్ను చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసం అమెరికా సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని, అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేస్తుందని పేర్కొంటున్నాయి. గోల్డెన్ డోమ్ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను ఇంకా మాట్లాడలేదని, అయితే సరైన సమయంలో దీని గురించి ఆయనకు చెబుతానని ట్రంప్ తెలిపారు. చూడండి సిచ్యువేషను. భవిష్యత్తులో దాన్ని ఇది చేసుకొనే దేశాలు ఉండేటట్టుగా కనబడుతున్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఏం లేదు, వాడు ఆ గోల్డెన్ దాన్ని చూపించి అన్ని దేశాలను బెదిరిస్తాడు, గంతే, అంతకుమించి ఏం లేదు. అన్ని దేశాలను తన దారికి తెచ్చుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఇది.